ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఏంటండి? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము నా కుమారుడా అని భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడండి. నిజమే, పాపులు ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. ఒక త్రాగుబోతు ఏం చేస్తాడు? త్రాగమని ప్రేరేపిస్తాడు. ఒక వ్యభిచారి ఏం చేస్తాడు? వ్యభిచారం చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక బూతు మాటలు, ఒక చెడ్డ మాటలు చేసేవాడు, మాట్లాడేవాడు, చెడ్డ వాటిని చూసేవాడు ఏం చేస్తాడు? చెడ్డ వాటిని చూడు, చెడ్డవి మాట్లాడు, చెడ్డవి విను, చెడ్డ సాంగత్యం చేయి అని నిన్ను ప్రేరేపిస్తాడు. అయితే ఒక క్రైస్తవులమైన మనము ఏం చేయాలి అంటే, పాపులు మనల్ని ప్రేరేపించగా మనం ఒప్పుకోలేని వారిగా ఉండాలండి. ఒప్పుకోకూడదు, వాటిని ఖండించాలి. నేను చెయ్యను, నేను పలానా మార్గంలోకి వెళ్ళను అని మనం ఖండించేవారిగా ఉండాలి. ఎందుకు అంటే బైబిల్లోనే ఒక మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అంట. నువ్వేం చేస్తున్నావు? మంచి నడవడి నడుస్తున్నావు, యేసు బాటలో నడుస్తున్నావు. యేసయ్య అంటేనే మంచోడు, యేసయ్య అంటేనే పరిశుద్ధుడు. యేసయ్య బాట కూడా పరిశుద్ధమైన బాటే. యేసయ్య బాటలో నడుస్తున్న నీవు పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఏం చేయాలి? మంచి నడవడిని చెరుపుతుంది దుష్ట సాంగత్యం. కాబట్టి నువ్వు దుష్ట సాంగత్యాన్ని చేసే వ్యక్తిగా ఉండకూడదు. అందుకే కదండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుని ద్వారా దేవుడు ఏమని సెలవిచ్చాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసువులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నేను నడవకూడదు. పాపుల మార్గమున అసలు నిలవకూడదు. అపహాసకులందరూ కూర్చున్నారు కదా, నేను కూడా కూర్చుంటాను, కాసేపు కూర్చుంటే ఏముంటుంది అని అనుకోకూడదు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు, అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యమే నిన్ను నన్ను సరిచేస్తుంది. దేవుని వాక్యమే నిన్ను నన్ను పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యమే మనల్ని దేవుని బాటలో నడిపిస్తుంది. దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో ఎప్పుడైతే మనం కరెక్ట్గా ప్రవర్తిస్తామో తద్వారానే మనం పరలోకానికి చేరుతామన్న విషయాన్ని గుర్తించి, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోకు. దుష్ట సాంగత్యాన్ని చేయక దేవునితో సాంగత్యం చేయడానికి ప్రయత్నించు. దేవుని ప్రజలతో సాంగత్యం చేయి. అట్టి కృప ప్రభు మనకి